ఓటరు దరఖాస్తు ఫారాలను పూర్తి చేసి బిఎల్ఓలకు అందజేయాలని ప్రజలను చండూరు ఆర్డీఓ వందనపు శ్రీదేవి కోరారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా అత్యంత ఉత్సాహంతో వేగంగా పాల్గొని దరఖాస్తులను పూర్తి చేసి బూత్ లెవెల్ అధికారికి అందజేయాలని, నిర్ణీత సమయంలోపు ఓటరు దరఖాస్తు ఫారాలను అందించుకుంటే ఓటును కోల్పోయే అవకాశం ఉంటుందని అన్నారు. మంగళవారం నాంపల్లి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో ఓటర్ ఎన్యూమరేషన్ ప్రక్రియను చండూరు ఆర్డీఓ వందనపు శ్రీదేవి పరిశీలించారు. ఓటర్ దరఖాస్తు ఫారాలను పూర్తి చేసి బిఎల్ఓలకు అందజేయాలని ప్రజలను చండూరు ఆర్డీఓ వందనపు శ్రీదేవి కోరారు. ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమంలో భాగంగా అత్యంత ఉత్సాహంతో వేగంగా పాల్గొని దరఖాస్తులను పూర్తి చేసి బూత్ లెవెల్ అధికారికి అందజేయాలని, నిర్ణీత సమయంలోపు ఓటర్ల దరఖాస్తు ఫారాలను అందించుకుంటే ఓటర్ను కోల్పోయే అవకాశం ఉంటుందన్నారు. మంగళవారం నాంపల్లి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో ఓటర్ ఎన్యూమరేషన్ ప్రక్రియను చండూరు ఆర్డీఓ వందనపు శ్రీదేవి పరిశీలించారు. అనంతరం చండూరు ఆర్డీఓ వందనపు శ్రీదేవి మాట్లాడుతూ ప్రజలు చురుగ్గా పాల్గొని ప్రత్యేక ఎన్యూమరేషన్ ఓటర్ నమోదు కార్యక్రమంలో పాల్గొని ఓటరు నమోదు దరఖాస్తులను పూర్తి చేసి త్వరితగతిన బిఎల్ఓలకు అందజేయాలని ఓటర్లను కోరారు. 2 చోట్ల ఓటు హక్కు కలిగి ఉన్నవారు ఓటు హక్కును ఏ ప్రాంతంలో కలిగి ఉండాలో నిర్ణయించుకొని బిఎల్ఓలకు ఓటర్ నమోదు దరఖాస్తును పూర్తి చేసి అందించాలని కోరారు. అదేవిధంగా గ్రామాలలో బిఎల్ఓల ఓటర్ నమోదు దరఖాస్తు ఫారాలను అందించని వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించి వారి నుండి సరైన సమాచారం సేకరించి ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చండూరు ఆర్డీఓ వందనపు శ్రీదేవితో పాటు నాంపల్లి రెవెన్యూ ఇన్స్పెక్టర్లు గోపరాజు, నరసింహ, రెవెన్యూ సిబ్బంది, బిఎల్ఓలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. డెత్లు 28 ఉన్నది, షిఫ్ట్ డేట్ 12 ఉన్నది, డబుల్ ఓటర్స్ 4 ఉన్నారు. రాసి లిస్ట్ రాసుకోవాలి మేడం, కాకపోతే రకంగా రాసుకోవాలి. ఊళ్ళో ఉన్న అన్నీ అయిపోయినాయి. తర్వాత సెక్రటరీ చెప్తలేదు వాళ్ళ ఓట్లు ఎట్లా పడుతున్నాయా మేడం వాళ్ళు అంటే చెప్పిన మేడం వాళ్ళకు మీకు ఎక్కడ ఉండాలి కానీ 2002 మెంబర్స్ ఫాలో మీకు ఇక్కడైనా ఉండండి అక్కడైనా ఉండండి, కానీ మరి రేటు రాసుకోకపోతే మరి ఇష్టం ఇబ్బంది అవుతుంది. ఏమో మాకు ఆర్డీ ఉండడం మరో అందరికీ ఇద్దరికి అతనే సహాయం చేశాను. పేటపల్లి కూడా చేశాను. ఇద్దరు 3 తిరగడం వల్ల ఈ పిఎస్సి కొంచెం ఆర్థిక పరిస్థితి చెప్పండి బాబు. దీనివల్ల ఏం లేదు, ఏం లేదు. ప్రాబ్లం కూడా అయిపోయింది.